అరవింద్ గారు సార్, అరవింద్ గారు సార్, ఇందాక చాలామంది నేనే సార్ వాళ్ళందరూ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళందరూ మాకు ఏంటంటే నేబర్స్ లాంటి వాళ్ళు. రోజు పొద్దున్నే కనపడుతూ ఉంటారు, పొద్దున్న సాయంత్రం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు. మీరేంటంటే గెస్ట్ ఎప్పుడో కానీ రారు, పైగా దూరం చుట్టూ అనమాట, అంత గమ్మున దొరకరు. చెప్పండి. సీట్లన్నీ వేశారు, నేను సెంటర్ సీట్ తీసుకున్నాను. సార్ అది గీతార్ట్స్ అంటే 50 ఇయర్స్ లెగసీ. ఎన్నో మీరు అన్నారు ఇందాకే 1.5 నుంచి 3.5 అంటే కోట్లు కోట్లు సంపాదించారని చెప్పారు కాబట్టి ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అలాంటి గీతా ఆర్ట్స్ ఎందుకు సేఫ్ గేమ్ ప్లే చేస్తున్నారు ఈ మధ్యకాలంలో? ఎందుకంటే మీ నెక్స్ట్ తరం జూనియర్స్ అందరూ యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు. అరవింద్ గారు ఎక్కువగా ప్రజెన్స్లోనే ఉంటున్నారు. రిస్క్ తీసుకోవడం అంటే ఇప్పుడు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు, బట్ రిస్క్ తీసుకోవడానికి ఇప్పటికి అరవింద్ గారు భయపడుతున్నారా అంటే? మీరు రిస్క్ని నిర్వచించండి సార్. అది మీరు నిర్వచిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇది రిస్క్ కింద ఫీల్ అవుతున్నాను. మీరు ఫైనాన్షియల్గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్గా ఫీల్ అవుతాను. ఫైనాన్షియల్గా అనుకుంటే మీరు ఫైనాన్షియల్గా కాకుండా రిస్క్ తీసుకోమని ఇంకేదైనా చెప్తున్నారు. ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ అ రిస్క్, ఫర్ ఎవ్రీ ప్రొడ్యూసర్ ఇట్స్ అ రిస్క్. రిస్క్ గ్యారంటీలతోటి ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీ ఏది తీసుకురాలేమండి. ఎవ్రీ ఫిలిం వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దడ ఉంటుందండి ఎవరికైనా. సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది. అంటే మీరు స్ట్రైట్గా 400, 500, 600 కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా తీయటం లేదు అనే ప్రశ్న ఉంటే స్ట్రైట్గా అడగండి. సరే చెప్పండి సార్, అలాగే చెప్పండి మళ్ళీ. మీకు కాదు, ఇంకోళ్ళకి ఇద్దాం. లేదు చెప్పండి, ఇది చెప్పే కదా వేరే వాళ్ళకి ఇస్తా బైక్. అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి, తీసి రెమ్యునరేషన్ ఇవ్వాలి, అది ఇంటికే వస్తుంది. బయట వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది. నాది నేను ఇచ్చుకోవడం కన్నా బయట వాళ్ళు తీసుకుని బయట వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ. అరవింద్ గారు, మీరు ప్రమోషన్లో ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు. కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము. ఈ ప్రమోషన్స్లో ఎక్కడా కూడా మీ డ్యాన్స్ చూడలేకపోయాం మేము. రష్మిక ఉంటే చేసేవాడిని. అయితే మీ బ్యానర్లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైనోడు 2 అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది. సో ఇందాక ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నానని చెప్పి, బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతా ఆర్ట్స్లోనే జరిగే అవకాశం ఏమైనా ఉందా? ఆ సినిమా అంటూ తీస్తే గీతా ఆర్ట్స్లోనే జరిగే అవకాశం ఉందండి. రాహుల్ గారు